హలో ఫ్రెండ్స్, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. సుందర్ సునీతలకు కొత్తగా పెళ్ళైంది. సుందర్ ఒక పేరున్న సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. సునీత కూడా ఎంటెక్ చేసింది. తనకి కూడా తన కాళ్ళ మీద నిలబడాలని, తనని తాను నిరూపించుకోవాలని అనుకుంటుంది. కానీ సుందర్ పెళ్ళికి ముందే చెప్పాడు, నేను ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాను. మా నాన్న సంపాదించింది కూడా చాలా ఉంది. పైగా నేనొక్కడినే. ఇంకా నువ్వు కష్టపడడం అవసరం లేదు. నాకిష్టం లేదు కూడా. నువ్వు హాయిగా నన్ను మన పిల్లల్ని చూసుకో. నీకంతలా జాబ్ చేయాలనిపిస్తే మన పిల్లలు కొంచెం పెద్దవాళ్ళయ్యాక చేద్దువులే అని అంటాడు సుందర్. మధ్యతరగతి కుటుంబంలో పుట్టటం వలన తను ఉద్యోగం చేసి ఆర్థికంగా మంచి స్థాయిలో ఉండాలని, అమ్మా నాన్నలని ఏ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అనుకుంది. పెళ్ళైన తర్వాత కూడా తన భర్తకి ఆర్థికంగా చేయూతనివ్వాలని ఆశపడింది. తన అదృష్టం బాగుండి ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్న కుటుంబం నుండి సంబంధం రావటం వలన తనకి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. తన స్నేహితురాళ్ళు కూడా, ఎందుకు లేవే ఉద్యోగం, హాయిగా మీ ఆయన తెచ్చిపెడుతుంటే తిని ఇంట్లో కూర్చోక అని చెప్పడంతో తను కూడా జాబ్ చేయాలన్న ఆలోచనను విరమించుకుంది. తన మనసులో ఏదైనా గట్టిగా అనుకున్నా కూడా కొంతమంది చెప్పుడు మాటలతో మన ఆశయాలను, ఆలోచనలను, కోరికలను కూడా పక్కన పెట్టేస్తాం. వాళ్ళు మన మంచి కోసం చెప్తున్నారో చెడు కోసం చెప్తున్నారో కూడా ఆలోచించం. ఎదుటి వాళ్ళ ఆలోచనలకు, మాటలకు ఇచ్చే విలువ మన ఆలోచనలకు కూడా ఇవ్వం. మన జీవితం, మన ఆలోచనలు అనే వివేచన ఉండదు. ఎంతసేపు పక్క వాళ్ళ ఆలోచనలే మన జీవితాలని నిర్దేశించాలని చూస్తాం. ఎలాగైతేనేం సుందర్ సునీతల పెళ్లి బంధుమిత్రుల సమక్షంలో చాలా ఘనంగా జరిగింది. ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మీద వర్క్ ఉండడం వలన సుందర్ వాళ్ళ బాస్ కేవలం పెళ్లికి మాత్రమే లీవ్ ఇచ్చాడు. అది కూడా ఈ ముహూర్తాలు పోతే ఇంకో 6 నెలల వరకు మళ్ళీ మంచి ముహూర్తాలు లేవని సుందర్ చాలా బ్రతిమిలాడితే ఇచ్చాడు. అందుకే రిసెప్షన్ అయిన వారం రోజులకే జాబ్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది సుందర్కి. వాళ్ళ హనీమూన్ ట్రిప్ కూడా ప్లాన్ చేసుకోలేకపోయారు. పెళ్లికి ముందే సుందర్ సునీతకి ప్రామిస్ చేశాడు. హనీమూన్ కోసం ఎంత లేదన్నా ఒక 10 రోజులు కేటాయిస్తానని మాటిచ్చాడు. కానీ 3 రాత్రులు అయిన రెండో రోజే ఆఫీస్కు వెళ్లాల్సి వచ్చింది. సునీతని బుజ్జగించి మెల్లిగా ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టాడు సుందర్. పెళ్ళైన వారానికే ఆఫీస్కి రమ్మన్నందుకు బాస్ కూడా ఫీల్ అవుతూ, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఉన్నందుకే నీకు లీవ్ ఎక్కువ ఇవ్వలేకపోయాను మిస్టర్ సుందర్. ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అవ్వగానే మీరు హనీమూన్కి వెళ్ళొచ్చు అని నవ్వుతూ చెప్తాడు. దానికి సుందర్ కూడా నవ్వుతాడు. మిగతా కొలీగ్స్ అంతా మళ్ళీ ఒకసారి విష్ చేసి పార్టీ ఇస్తామనడంతో సరేనన్నాడు సుందర్. కాలం గడుస్తుంది. ఇప్పుడప్పుడే పిల్లలు వద్దనుకొని సేఫ్టీ మెజర్స్ వాడటం వలన సునీత ఇంకా కన్సీవ్ కాలేదు. సుందర్ సునీతల బంధం రోజురోజుకి బాగా అభివృద్ధి చెందుతుంది. అక్కడ ఆఫీస్లో సుందర్ వాళ్ళ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. ఆ సంతోషంలో వాళ్ళ బాస్ ఆ టీం వాళ్ళకి హాలిడే ట్రిప్ని అనౌన్స్ చేశాడు. ఒక 6 నెలలు అహర్నిశలు కష్టపడి లీవ్స్ ఎక్కువ యూజ్ చేసుకోకుండా అందరూ టీం వర్క్ చేయడం వల్లే ప్రాజెక్ట్ త్వరగా కంప్లీట్ అయిందని వాళ్లకు బోనస్కి బదులుగా హాలిడే ట్రిప్ని ప్లాన్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే హనీమూన్కి వెళ్ళాలనుకున్న సుందర్ సునీతల కోరిక కూడా ఈ ట్రిప్తో తీరిపోతుంది అని హ్యాపీగా ఫీల్ అయ్యారు. సుందర్ సునీతలు హాలిడే ట్రిప్లో భాగంగా ఎంప్లాయీస్ అంతా వాళ్ళ భార్యలతో కలిసి రావాలి. హాలిడే ట్రిప్ కోసం గోవాకి ప్లాన్ చేశాడు వాళ్ళ బాస్. అనుకున్నట్టుగానే హాలిడే ట్రిప్కి వెళ్ళే రోజు రానే వచ్చింది. అందరూ వారి భార్యలను తీసుకొని లగేజ్తో ఆఫీస్ దగ్గరకు వచ్చారు. రెడీగా ఉన్న బస్లోకి ఎక్కారు. బాస్ కూడా వాళ్ళ భార్యని తీసుకొని వచ్చాడు. అందరూ ఎంజాయ్ చేస్తూ అంత్యాక్షరి ఆడుతూ వెళ్తుంటారు. పైకి మంచిగా కనిపించే వాళ్ళ బాస్కి ఆడవాళ్ళ పిచ్చి ఉంటుంది. ఇలా అప్పుడప్పుడు హాలిడే ట్రిప్ల పేరుతో ఎంప్లాయీల భార్యలని లైంగికంగా వేధిస్తూ ఉంటాడు. ఎవరినైనా ఈజీగా బుట్టలో వేసుకునే టాలెంట్ అతని సొంతం. పాపం చాలామంది ఎంప్లాయీల భార్యలని కూడా అలాగే లొంగ తీసుకున్నాడు.
ఇలాగే హాలిడే ట్రిప్ అని చెప్పి కొత్తగా పెళ్ళైన వాళ్ళని వాళ్ళ భార్యలని తీసుకురమ్మనమని చెప్పి వాళ్ళ ప్రైవేట్ టైంలో వాళ్ళ ప్రైవేట్ స్పేస్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళని రహస్యంగా ఫోన్లలో ఫొటోస్ తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని లైంగికంగా వేధించేవాడు. ఈసారి కూడా అదే ఆలోచనతో హాలిడే ట్రిప్ని ప్లాన్ చేశాడు. ఈసారి బాస్ కన్ను కొత్తగా పెళ్ళైన సుందర్ భార్య అయిన సునీత మీద పడింది. అసలే స్త్రీలోలుడు అయిన బాస్కి అందంగా ఉన్న సునీత కనిపించేసరికి ఇంకా ఆగే ఓపిక లేకపోయింది. ఎప్పుడెప్పుడు రిసార్ట్కి వెళ్తామా, ఎప్పుడెప్పుడు తనని సొంతం చేసుకోవాలా అని కలలు కంటూ ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడెప్పుడా అనే తన ఎదురుచూపులకు తెరపడినట్టు బస్ గోవాలోని రిసార్ట్కి చేరుకుంది. వెళ్ళిన తెల్లవారి నుండే వారిని గమనిస్తూ తిరుగుతాడు బాస్. అదను చూసి మీద దూకే పులిలా అవకాశం కోసం చూస్తున్నాడు. కానీ అందరూ ఎంప్లాయీలా కాదు. సుందర్ చాలా తెలివితేటలున్నవాడు. ఎదుటి వాళ్ళ మాటలను బట్టి, బాడీ లాంగ్వేజ్ని బట్టి ఒక వ్యక్తిని అంచనా వేయగల సామర్థ్యం గలవాడు. సునీత కూడా ఏం అమాయకురాలు కాదు. ఇలాంటివి తను చాలా చూసింది. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తనకి బాగా తెలుసు. ఒకరోజు వీళ్ళనే గమనిస్తూ అటుగా వచ్చిన బాస్ మీద అనుమానం కలుగుతుంది వీళ్ళకి. బాస్ వీళ్ళ మీద దృష్టి పెట్టడం కాదు, వీళ్ళే బాస్ మీద కన్ను వేసి వాళ్ళు వాళ్ళ ప్లాన్లో ఉంటారు. అందులో భాగంగానే ఒకరోజు బాస్ ఒక్కడే ఉన్నప్పుడు అక్కడికి సునీత కూడా వస్తుంది. అప్పుడు రాత్రి 11 అవుతుంది. బాస్ సునీతని చూసి, ఇదేంటి సునీత ఒక్కతే ఇటుగా వస్తుంది, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ, అమ్మా సునీత ఇటు రామ్మా, ఏమైంది ఇంత రాత్రివేళ బయటకు వచ్చావు అని అడిగాడు. దానికి మా ఆయనకి నాకు గొడవైంది సార్, అందుకే నేను బయటకు వచ్చాను. అతనికి నా విలువ తెలియటం లేదు. అతనే వచ్చి నాకు సారీ చెప్పే వరకు నేను అతని దగ్గరకు వెళ్ళను అని మొహమంతా చాలా దిగులుగా పెట్టుకొని చెప్తుంది. అబ్బా ఇదేదో మనకు పనికి వచ్చే వ్యవహారంలాగా ఉంది అని అనుకుంటూ, అలా అనుకుంటే ఎలా అమ్మా, ఇంత రాత్రివేళ నువ్విలా ఒంటరిగా బయట ఉండడం ఏం మంచిది కాదు. లేదు సార్, నేను ఈ రాత్రంతా ఇక్కడే ఉంటాను, నాకేం భయం చెప్పండి అనగానే, హా అవునమ్మా నువ్వేం భయపడకు, నీకు తోడుగా నేను కూడా ఉంటాను అనగానే, మరి మీ ఆవిడగారు ఏమీ అనుకోరా సార్ అనగానే, లేదమ్మా మా ఆవిడ చాలా మంచిది, అలా ఏం అనుకోదు అని అతి చనువుతో కొంచెం వినకూడని మాటలు అంటాడు బాస్. ఆ మాటలు వినగానే ఆశ్చర్యపోతుంది సునీత. కానీ మళ్ళీ తమాయించుకొని, అలాగే సార్, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను, ఇద్దరూ వెళ్ళి ఒక పక్కగా కూర్చొని మాట్లాడుకుందాం అని అటువైపుగా వెళ్తారు. కొంతసేపటికి సుందర్ అటువైపుగా వస్తాడు. సునీత రా వెళ్దాం అనగానే, ఏంటి సుందర్, నీ భార్యని ఇంత రాత్రివేళ బయటకు పంపాలని ఎలా అనుకున్నావు, నీకు మనసు ఎలా వచ్చింది అని బాస్ అంటే, నా భార్య నా ఇష్టం, మీకెందుకు అని సుందర్ అనగానే, ఏంటి నాకెందుకు అంటున్నావు, నేను నీపై అధికారిని అని బాస్ అంటాడు. దానికి సుందర్ అయితే అని ఎదురు ప్రశ్నిస్తాడు. అయితే ఏంటి, అయితే తనిప్పుడు నీతో రాదు అనగానే, ఎందుకు రాదు అని అడుగుతాడు సుందర్. ఎందుకంటే నువ్వంటే తనకి కోపం, నీతో కలిసి ఉండడం తనకి ఇష్టం లేదు అని ఏవేవో పిచ్చి పిచ్చి కూతలు కూస్తాడు బాస్. మెల్లిగా ఏదో ఒకటి సర్ది చెప్పి సునీతను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు సుందర్. ఆ పూట కల ఒక మంచి అవకాశాన్ని కోల్పోయాను అని, మంచి అవకాశం మిస్ అయ్యాను అని కాలితో నేల మీద తంతాడు. మళ్ళీ ఒకసారి అనుకోకుండా సునీత అతనికి ఒంటరిగా దొరుకుతుంది. అదే అదునుగా భావించి సునీత మీద చెయ్యి వేయబోతాడు బాస్. సునీత చాలా తెలివిగా తప్పించుకుంటుంది. అయినా కూడా వదలక వెంటపడతాడు బాస్. సునీత హెచ్చరిస్తుంది. అవేవి అతని చెవిలో పడవు. ఎలాగైనా సునీతని దక్కించుకోవాలని చూస్తాడు. ఆ క్రమంలో ఉచ్చ నీచాలు అన్నీ మర్చిపోయి సునీత చీరలాగి బలాత్కారం చేయబోయాడు. అంతలో బాస్ గారి భార్య అక్కడికి వస్తుంది. అక్కడ తన భార్యని చూసి షాక్ అవుతాడు. సునీతని వదిలేసి తన భార్య వైపుగా వచ్చి, చూడు లత, నేను వద్దన్నా కూడా నా వెంట పడుతుంది, తనే నాతో ఇలా ఈరోజు ఈ తప్పు చేసేలా ప్రేరేపించింది అని అమాయకంగా మొహం పెడతాడు బాస్.
దాంతో షాక్ అవటం సునీత వంతవుతుంది. అంతలోనే సుందర్ వచ్చి అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తాడు. అందులో బాస్ సునీతతో అమర్యాదగా ప్రవర్తించడం కనిపిస్తుంది. అలాగే ముందు రోజు సునీత, బాస్ మాట్లాడుకున్న మాటలన్నీ లైవ్లో బ్లూటూత్ సహాయంతో వింటుంది బాస్ భార్య. అలాగే అతను గతంలో వేరే ఎంప్లాయీల భార్యల పట్ల ఏ విధంగా ప్రవర్తించాడు అనేది కూడా సాక్ష్యాధారాలతో బయట పెడతాడు సుందర్. అది చూసిన బాస్ భార్య అతని మొహం మీద ఉమ్మేసి, ఛీ, ఇలాంటి వాడా నా భర్త హాలిడే ట్రిప్ పేరుతో పరాయి మగవాడి భార్య కోసం కక్కుర్తి పడతావా? నిన్ను చూస్తేనే నా వంటి మీద తేళ్ళు జెర్రులు పాకినంత అసహ్యంగా ఉంది. ఇందుకేనా ప్రాజెక్ట్ సక్సెస్ అయితే హాలిడే ట్రిప్ అని ఆశ పెట్టి నువ్వు నీకు అనువుగా వినియోగించుకున్నావన్నమాట అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గతంలో ఇతని వల్ల నష్టపోయిన వాళ్ళు పోలీసులను తీసుకువస్తారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. అందరూ సుందర్ని, అతని బాస్ దగ్గరికి ఒంటరిగా వెళ్ళిన సునీతని మెచ్చుకుంటారు. ఫ్రీగా హాలిడే ట్రిప్ వస్తుందంటే అందులో ఎవరికి ఏం ఉపయోగం ఉందో ఆలోచించుకోవాలి. అంతేకాని ఇలా ముందు వెనక ఆలోచించకుండా వెళ్తే ఇలాగే జరుగుతుంది. కాబట్టి ఎవరినీ నమ్మకుండా సాధ్యమైనంత దూరం పెట్టాలి. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.